హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం పేరేంటంటే ఇబు వాల్కెనో. ఇబు అగ్నిపర్వతం ఇటీవల వార్తలు నిలిచింది ఏ దేశంలో ఉంది అంటారు? ఇండోనేషియా. సో ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తలు నిలిచింది. ఒక క్రియాశీలక అగ్నిపర్వతం ఈరోజు బద్దలవుతూ వార్తలు నిలిచింది. వాల్కెనో ఎరప్షన్ సంబంధిత అంశం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తున్నా, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఈ టాపిక్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ని గనక మీరు అబ్జర్వ్ చేస్తుంటే అందులో చాలా ప్రాంతాలపైన ప్రశ్నలు అడగడం జరిగింది. సో లెవెంట్ రీజన్ కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు. ఎగ్జాంపుల్, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ఉదాహరణకి అగ్నిపర్వతాలు కానివ్వండి. ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, కొన్ని సముద్రాలు కానివ్వండి, కొన్ని జలసందులు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలపైన ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఒక అగ్నిపర్వతం, ఒక డిజాస్టర్, ఒక విపత్తు సంబంధిత అంశం, వాల్కెనో ఎరప్షన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. సో ఏదైనా అగ్నిపర్వతం వార్తలు నిలిచిందంటే ముఖ్యంగా దాని యొక్క లొకేషన్ పైన ఫోకస్ చేయండి. ఎక్కడ ఉంది అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముఖ్యంగా జాగ్రఫీ సబ్జెక్ట్ని కనుక కన్సిడర్ చేస్తే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ రిలేటెడ్గా ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా ఇబు అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటున్నాను? ఇండోనేషియా. అండ్ ఇండోనేషియా అనగానే చాలా అగ్నిపర్వతాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. వాటన్నిటికి ఒకసారి లింక్ చేద్దాం. ఇండోనేషియా మౌంట్ మెరాపి, ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిన ఒక అగ్నిపర్వతం మౌంట్ మెరాపి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన మౌంట్ సినబంగ్. మౌంట్ సినబంగ్ ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇండోనేషియాకి సంబంధించి. అండ్ మౌంట్ ఇలి లెవెటొలాక్ అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా ఇండోనేషియాకి సంబంధించింది. అండ్ అనక్ క్రకటో వాల్కెనో ఇది కూడా ఇండోనేషియాకి సంబంధించింది. ఇండోనేషియాకి సంబంధించి ఈ 5 అగ్నిపర్వతాలపైన ప్రతిష్ఠత చూపండి. అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రాంతం నుసంతరా అనేది ఇటీవల ఇండోనేషియాకి సంబంధించి నూతన రాజధానిగా వార్తలు ఇచ్చింది. ఇండోనేషియా రాజధాని 1940s నుండి కూడా జకర్తా అని మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాంటిది ఇండోనేషియా ప్రపోజ్ చేసిన నూతన రాజధాని పేరు ఏంటంటే నుసంతరా. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల సులవేసి ఐలాండ్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పాట్రోలింగ్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అండమాన్ సీలో ప్రారంభమైందని చెప్పాను. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఇక్కడ అగ్నిపర్వతాల విషయానికి వస్తే ఇండోనేషియా చూసాం. అండ్ ఇటీవల లాస్ట్ ఒక 10-15 డేస్లో చాలా కొత్త అగ్నిపర్వతాలు కూడా వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్, కవాచి వాల్కెనో. ఇటీవల వార్తలు నిలిచిన కవాచి అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే సోలమన్ ఐలాండ్స్లో ఉంది. సదర్న్ పసిఫిక్ ఓషన్ ప్రాంతం, పసిఫిక్ మహాసముద్రం యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక క్రియాశీలక అగ్నిపర్వతం కవాచి. అండ్ ఇటీవల ఉలావున్ యాక్టివ్ వాల్కెనో వార్తలు వచ్చింది. ఇది కూడా సదర్న్ పసిఫిక్ ఓషన్, లేదంటే పపువా న్యూ గినియా అని గుర్తుంచుకోండి. పపువా న్యూ గినియాలోని యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల బులుసాన్ వాల్కెనో బులుసాన్ అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్కి సంబంధించి ఫిలిప్పీన్స్లోని ఒక క్రియాశీలక అగ్నిపర్వతం. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా ఇది ఇటలీకి సంబంధించి యూరప్ ఖండంలోనే ఒక క్రియాశీలక అగ్నిపర్వతం. అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఏదంటే మౌంట్ ఎట్నా. అండ్ ఇటీవల బెంజిమియాని వాల్కెనో వార్తలు ఇచ్చింది. బెంజిమియాని యాక్టివ్ వాల్కెనో రష్యాకి సంబంధించి వార్తలు నిలిచింది. వీటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అగ్నిపర్వతాల్లో మరికొన్ని అగ్నిపర్వతాల విషయానికి వస్తే ఎగ్జాంపుల్, అలస్కాలోని ఒక అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది. ఒకటి కాదు, 3 అగ్నిపర్వతాలు ఒకే రోజు వార్తలు ఇచ్చాయి. చాలాసార్లు వార్తలు నిలుస్తున్నాయి. పావ్లాఫ్ అగ్నిపర్వతం. అండ్ అలస్కాలోని ఇంకొక అగ్నిపర్వతం
గ్రేట్ సిట్కిన్ అండ్ సెమిసోపోచ్నాయ్ ఈ 3 అగ్నిపర్వతాలు అలస్కాకి సంబంధించి వార్తలు నిలిచాయి. అండ్ ఇటీవల కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో లాపామా అనే ఒక ఐలాండ్లో ఉంది, ఒక ద్వీపంలోని అగ్నిపర్వతం. ఇది ఎక్కడ అంటే స్పెయిన్కి సంబంధించి కెనరీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఆర్చిపెలాగోలోని ఒక ఐలాండ్ లాపామాలోని యాక్టివ్ వాల్కెనో కంబర్వీజా. అండ్ మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాకి సంబంధించింది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల్లో టోంగా వాల్కెనో కూడా చాలా ఇంపార్టెంట్. టోంగా వాల్కెనో యొక్క పూర్తి పేరు ఏంటంటే హుంగా హా అపై. ఇది ఎక్కడ ఉందంటే రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి సదర్న్ పసిఫిక్ ఓషన్ లోని ఒక యాక్టివ్ వాల్కెనో. ఈ వాల్కెనో ఎరప్షన్ ఇదంతా కూడా అండర్నీత్ ద సీ, సముద్ర గర్భంలోని యాక్టివ్ వాల్కెనో బద్దలవడం ద్వారా ఒక దేశం ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని విధిస్తూ వార్తలు నిలిచింది. ఆ దేశం ఏంటి అంటే పెరు, సౌత్ అమెరికా కాంటినెంట్ ఒక దేశం. ఇటువంటి అంశాలు కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో వార్తలు ఇచ్చింది. ఫుకుటోకు ఒకనోబా ఎక్కడ అంటే ఇది జపాన్కి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో. అండ్ మౌంట్ అసో వాల్కెనో ఇటీవల క్రియాశీలకంగా వార్తలు ఇచ్చింది, అది కూడా జపాన్కి సంబంధించింది. అండ్ ఇటీవల తాల్ వాల్కెనో ఫిలిప్పైన్స్కి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ కిలావియా యాక్టివ్ వాల్కెనో హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి సంబంధించిన వాల్కెనో వార్తలు నిలిచింది. ఇటువంటి అంశాలు ఏవైతే ఇటీవల ఫ్యాగ్రడాల్స్ వాల్కెనో ఐస్లాండ్కి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు కానివ్వండి, కొన్ని జలసంధులు కానివ్వండి, వివాదాస్పద ప్రాంతాలు కానివ్వండి, సెంకాకు ఐలాండ్స్ పైన మనం తరచూ డిస్కస్ చేసాం. ఇటీవల యూపీఎస్సీలో సెంకాకు ఐలాండ్ పైన ప్రశ్న అడిగారు, చైనా జపాన్కి సంబంధించి వివాదాస్పద ప్రాంతం. ఇటువంటి అంశాలపైన ప్రత్యక్ష దృష్టి చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్ సర్వీస్ అండర్ భారత్ గౌరవ్ స్కీమ్ గురించి, భారత్ గౌరవ్ ప్రోగ్రాం గురించి మనం గడిచిన 2021 సంవత్సరం నవంబర్ మాసంలో డిస్కస్ చేశాం. గడిచిన 2021 నవంబర్ మాసంలో భారత ప్రభుత్వం గౌరవ్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే రైల్వేలకు సంబంధించి ప్రైవేటీకరణ అవసరం లేదు. అంటే ఏంటంటే రైల్వేలను అద్దెకి తీసుకోవచ్చు సింపుల్గా. అలా దేశంలోనే మొట్టమొదటిసారి భారత్ గౌరవ్ ప్రైవేట్ ట్రైన్ సర్వీసెస్ ఎక్కడ ఏ ప్రాంతాన్ని కలుపుతూ ప్రారంభమైంది నిన్నటి రోజున అంటే ఒకటి కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ నుండి షిరిడి. సో కోయంబత్తూర్ షిరిడి అంటే తమిళనాడు టు మహారాష్ట్ర అన్నట్టు. కోయంబత్తూర్ నార్త్ టు షిరిడి, లేదంటే కోయంబత్తూర్ అని గుర్తుంచుకోండి. కోయంబత్తూర్ ప్రాంతాన్ని షిరిడితో కలిపే రైలు ఏదైతే ఉంటుందో భారత్ గౌరవ్ ప్రోగ్రాంలో భాగంగా మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్గా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. భారత్ గౌరవ్ అంటే ఏంటంటే రైల్వేలను ప్రైవేట్ వ్యక్తులకు కూడా లీజ్ ఇవ్వడం అన్నట్టు. రైల్వే లీజింగ్ ప్రోగ్రామ్ని మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. అలాంటి రైల్వే లీజింగ్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్, దేశంలోని మొట్టమొదటి అనే అంశం ప్రైవేట్ ట్రైన్ సర్వీస్ అండర్ భారత్ గౌరవ్ స్కీమ్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ కోయంబత్తూర్ నుండి ఎక్కడికట షిరిడి, గుర్తుంచుకోండి మహారాష్ట్ర తమిళనాడుకు సంబంధించింది. అండ్ ఇటీవల రైల్వేకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ ఒక 4 days బ్యాక్ దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఏసీ రైల్వే స్టేషన్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్ వార్తలు ఇచ్చింది. అది ఎక్కడంటే బెంగళూరుకి సంబంధించి. అంతకుముందు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్, దేశంలోని మొట్టమొదటి రైల్వే అక్వేరియం, రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నెల్ గురించి డిస్కస్ చేశాం. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ రైల్వేకి సంబంధించి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ప్రత్యేకమైన అక్రెడిటేషన్ ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ రైల్వే స్టేషన్ ఇటీవల ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొంది వార్తలు ఇచ్చింది. వీటివన్నీ ప్రత్యేకంగా ఆ 7 రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా చూడండి. సో ఇటువంటి అంశాలు రైల్వేలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో అడగబోయే అవకాశం ఉంటుంది. రైల్వేస్లో కూడా సూపర్లేటివ్ సిటీలో వార్తలు ఇచ్చాయి. గాంధీనగర్ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ రైల్వేకి సంబంధించి మరొక అంశం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, RPF అంటాం, పోలీసులు, రైల్వే పోలీసులు. RPF వారు లాస్ట్ ఇయర్ ప్రారంభించిన మహిళా సురక్ష, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కాదు, మే 3వ తేదీ నుండి మే 31 వరకు జరిగిన ఒక ప్రోగ్రాం మహిళా సురక్ష అంటే ప్రొటెక్షన్. ఎవరికి సంబంధించిన ప్రొటెక్షన్? మహిళలకి సంబంధించి సురక్షణ అంటే ప్రొటెక్షన్ ఇచ్చే ప్రోగ్రాం. ముఖ్యంగా రైల్వేలో మహిళలపై జరుగుతున్న హింస లేదా దాడులు,
ఆకృత్యాలను అడ్డుకట్ట వేసే విధంగా ప్రత్యేకంగా రైల్వే పోలీసులు మహిళలను కాపాడగలి, ప్రయాణికులు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళని కాపాడాలని చెప్పేసి గడిచిన మే మంత్ మొత్తం కూడా రైల్వే సురక్ష, మహిళా సురక్ష ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా మోర్ దాన్ 150 మెంబర్స్ విమెన్స్ని కాపాడడం జరిగింది. అంటే మహిళలకు విమెన్ని కాపాడడం జరిగింది. అండ్ దాదాపు రైల్వేలపై ఆకతాయిలు ఎవరైతే ఉంటారో, అంటే రైల్వేలో మహిళలపై ఆకతాయిలు ఎవరైతే ఉంటారో మోర్ దాన్ 700 అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అరెస్ట్ చేశారు పోలీసులు, రైల్వే పోలీసులు. ఇటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మహిళా సురక్ష, రైల్లో ప్రయాణిస్తున్న మహిళల సురక్షే ధ్యేయంగా, ప్రొటెక్షనే ధ్యేయంగా ఆర్పిఎఫ్ పోలీసులు ప్రారంభించారు. దాని యొక్క రిజల్ట్స్ని ఇటీవల మరొకసారి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం, మరొకసారి వార్తలు ఇచ్చింది మహిళా సురక్ష. ఈరోజు లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇటీవల రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ వారు తరచూ వార్తలు ఇస్తున్నారు. ఆపరేషన్ ఆహత్, ఆహత్, ఆపరేషన్ ఆహత్, ఆపరేషన్ ఆహత్, ఆపరేషన్ ఆహత్. ఆపరేషన్ ఆహత్ అనేది దేనికి సంబంధించి అంటే రైల్వేలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా, మానవ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణాని అంతమొందించడానికి రైల్వే వాళ్ళు ప్రారంభించారు. అండ్ ఆపరేషన్ నన్హే ఫరిస్తే ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ అంతకుముందు మహిళా సురక్షలాగా మేరీ సహేలీ ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది ఆర్పిఎఫ్కి సంబంధించి. అండ్ ఆపరేషన్ ఉపలబ్ధ్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఆపరేషన్ ఉపలబ్ధ్, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఇటీవల రైల్వేకి సంబంధించిన సురక్ష కార్యక్రమం, ఒకటేమో మానవ అక్రమ రవాణా, ఒకటేమో రైల్వేలో బ్లాక్ మార్కెటింగ్ని అంతమొందించడానికి ఆపరేషన్ ఉపలబ్ధ్, వీటిని ప్రత్యేకంగా లింక్ చూడండి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఈరోజు మహిళా సురక్షను యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నవారు అశ్విని వైష్ణవ్ గారు. అశ్విని వైష్ణవ్ గారు ఇంకొక మంత్రిత్వ శాఖకు కూడా ఉన్నారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చాలా గొప్ప బయోడేటా ఉన్న వ్యక్తి. ఐఐటీలో చదివారు, మాజీ బ్యూరోక్రాట్, ఇటువంటి చాలా అంశాలున్నాయి. ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఈరోజు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్యారిస్ వేదిక, అంటే ప్యారిస్లో ఆన్లైన్గా ఒక చర్చలో తను పార్టిసిపేట్ చేసేది ఏంటంటే, భారతదేశంలో 5G సర్వీసెస్ అనేవి రానున్న మార్చ్ 2023 వరకు పూర్తవుతుందంట. అంటే ఇండియాలో ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నట్టు 5G సర్వీసెస్, దానికి సంబంధించి స్పెక్ట్రమ్ వేలంని కూడా ఈ రానున్న జూలై మంత్లో కండక్ట్ చేయబోతుందట భారత ప్రభుత్వం. 5G స్పెక్ట్రమ్ సర్వీస్ లేదా 5G సర్వీసెస్ని దేశవ్యాప్తంగా ఎప్పటి వరకు అమలుకి తీసుకొస్తామని చెప్పేసి ఇటీవల కన్సర్న్ మినిస్ట్రీ, ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారంటే 2023 మార్చ్ అని గుర్తుంచుకోండి. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎండింగ్, మనకు ఆర్థిక సంవత్సరం అంటే ఏ రోజున ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్తో ముగుస్తుంది, మార్చ్ 31. సో అలా మార్చ్ 2023 వరకల్లా భారతదేశంలో మొత్తం కూడా 5G సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొస్తాం. దానికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలం కానివ్వండి, ఆక్షనింగ్ కానివ్వండి, రానున్న జూలై మాసంలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ప్రకటనలో చెప్పారు. అండ్ నెక్స్ట్, పృథ్వీ 2 క్షిపణి, పృథ్వీ 2 మిసైల్. సో పృథ్వీ 2 మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ సక్సెస్ఫుల్గా వార్తలు ఇచ్చింది. ఇది స్వల్ప శ్రేణి, షార్ట్ టర్మ్ డిస్టెన్స్. స్వల్ప శ్రేణి అంటే తక్కువ దూరంలో లోడ్ని మోసుకుపోయి పేల్చేయడం అన్నట్టు. సింపుల్గా ఏంటంటే క్షిపణి యొక్క ఉద్దేశం ఏంటి, నిర్దేశించిన టార్గెట్ని ధ్వంసం చేస్తుంది. మిసైల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సర్ఫేస్ టు సర్ఫేస్ అన్నామనుకోండి, సర్ఫేస్ ఎర్త్ పైన ప్రయోగించిన క్షిపణి ఎర్త్ పైన నిర్దేశించిన టార్గెట్ని ఢీకొంటుంది, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్. అదే సర్ఫేస్ టు ఎయిర్ అన్నామనుకోండి, భూమి నుండి ప్రయోగించిన క్షిపణి గాల్లో ఎగిరే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, విమానాలు కానివ్వండి ఢీకొంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎయిర్ టు ఎయిర్ అన్నామనుకోండి, గాల్లో ప్రయోగించిన క్షిపణి గాల్లో ప్రయాణిస్తున్న శత్రు దేశాలకు సంబంధించిన అనుమానాస్పద వస్తువులను ఏవైతే ఉంటే వాటిని పేల్చిపారేస్తుంది. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, ఎర్త్ పైన ప్రయోగించింది. దీని యొక్క టార్గెట్ ఎంత దూరం అంటే 350 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్నైనా ధ్వంసం చేస్తుంది. పేలోడ్ ఎంత మొత్తాన్ని తీసుకుపోతుందంటే, ఇది న్యూక్లియర్ క్యారింగ్, అణ్వాయుధాలను కూడా మోసుకుపోయే సామర్థ్యం ఉన్న క్షిపణి, అణ్వాయుధాలు. సో న్యూక్లియర్ ఫోర్స్ని కూడా మోసుకెళ్తుంది అన్నట్టు అణ్వాయుధాలు. సో దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే 500 కిలోల నుండి 1000 కిలోల మధ్య బరువు ఉన్న ఎలాంటి అణ్వాయుధాన్నైనా కూడా మోసుకుపోయే క్షిపణి అని గుర్తుంచుకోండి. దీనిని ఇటీవల DRDO వారు ప్రయోగించడం జరిగింది. ఎక్కువగా DRDO ప్రయోగాలు అనగానే మనకు గుర్తుకొచ్చే ప్రాంతం ఏంటి, భారతదేశంలో ముఖ్యంగా ఇస్రో లాంచింగ్స్ అనగానే మనకు నెల్లూరు శ్రీహరికోట షార్ కేంద్రం గుర్తొస్తుంది. అదే DRDO చేస్తున్న ప్రయోగాలు అనగానే, డిఫెన్స్ రిలేటెడ్ మిసైల్స్ ప్రయోగాలు అనగానే మనకు ఒకటే రాష్ట్రం గుర్తుకు రావాలి, ఒడిషా. ఒడిషా రాష్ట్రంలోని
అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. ఒడిశాలోని చాందీపూర్, బాలాసోర్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి. ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ లేదా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద దీన్ని ప్రయోగించడం జరిగింది. నిర్దేశించిన టార్గెట్ని ధ్వంసం చేసింది. సో పృథ్వీ 2 క్షిపణి ప్రయోగం విజయవంతమనే అంశం ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఒక ఇన్నోవేషన్ వార్తలు ఇచ్చింది. కోల్కతా శాస్త్రవేత్తలు చేసిన ఇన్నోవేషన్. దేనికి సంబంధించి అంటే గోట్ ఉంటుంది, షీప్ లేదా గోట్, మేకలు అంటాం, గొర్రెలు అంటాం. సో మేక చెవి మృదులాస్థి ఏదైతే ఉంటుందో, మృదులాస్థి దానితో మానవ వైకల్యాలకు కూడా చికిత్స చేయొచ్చు అంట. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఎవరైతే డిజేబిలిటీతో ఇబ్బంది పడతారో వారిలో వైకల్యానికి ఒక చికిత్సగా మేక చెవి నుండి మృదులాస్థి ఉంటుంది కదా, దాంతో చికిత్స చేయొచ్చు అంట. అదేంటి ఇక్కడ చూద్దాం. సో కోల్కతా వైద్య పరిశోధకుల కృషి అంట. మేక చెవి మృదులాస్థి, కార్టిలేజ్. కామన్గా కార్టిలేజ్ అని దేన్నంట, మనము నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చూడండి, సాఫ్ట్ బోన్ వస్తుంది ఒకటి, సాఫ్ట్ టిష్యూ బోన్ లాగానే ఉంటుంది, బట్ ఈజీగా మనకి ఏదైతే ఉంటుందో మృదులాస్థి లేదంటే కార్టిలేజ్ అంటాం. కార్టిలేజ్ అంటే జాయినింగ్స్లో ఎక్కువ ఉంటుంది. సో కార్టిలేజ్తో మానవ శరీరంలో వివిధ వైకల్యాలకు విజయవంతంగా చికిత్స అందించినట్లు పశ్చిమ బెంగాల్ పశు వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన కోల్కతా వైద్య పరిశోధకులు చెప్పారు. దాదాపు 25 మందికి బాహ్య చెవి సమస్య అండ్ గ్రహణం, మొర్రి ప్రమాదాల కారణంగా ఏర్పడిన వైకల్యాలను సరిచేసినట్టు తాజాగా వెల్లడించారంట. సాధారణంగా ఇలాంటి వైకల్యాలకు ప్లాస్టిక్ సర్జరీలు చేస్తుంటారు, కానీ దీనికి అధిక ఖర్చుతో పాటు ప్రయాస కూడా ఎక్కువనే. ఆయా శస్త్రచికిత్సలో భాగంగా అమర్చే ప్లాస్టిక్, సిలికాన్ పదార్థాలను మానవ శరీరం దీర్ఘకాలం స్వీకరించే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఆర్జీ కార్ వైద్య కళాశాల, పశ్చిమ బెంగాల్ పశు వైద్య విద్యాలయం ఏదైతే ఉంటుందో, శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ చికిత్సలపై బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో 2013లో పరిశోధనలు ప్రారంభించారట. మేక చెవి నుంచి మృదులాస్థిని వేరు చేశాక వివిధ రసాయనాల ప్రక్రియతో దానిలో కణ సంబంధితమైన లక్షణాలను తొలగించి ఆ తర్వాత ఆ మృదులాస్థి నిర్మాణం, నాణ్యత అలాగే ఉంటాయంట. సో దాన్ని ఏమైతే ఉంటుందో దాదాపు మేక చెవి నుండి ఒక ప్రత్యేకమైన టిష్యూను డెవలప్ చేసేసి అంగవైకల్యంతో బాధపడేవారు లేదంటే డిజబిలిటీతో బాధపడే వారికి ఒక సమస్యకి పరిష్కారంగా తీసుకొచ్చారు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ చెవిని పక్కన పెడితే ఇటీవల అనోటియా, మైక్రోటియా అనే ఒక పదజాలం గురించి చూసాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి సజీవ కణాల నుండి చెవిని ఉత్పత్తి చేశారు. అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక మహిళకు కూడా ఆ చెవిని బిగించారు. అప్పుడు అనోటియా, మైక్రోటియా అనే పదాల గురించి చూసాం. పదజాలాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అనోటియా అంటే మానవుడు జన్మించినప్పుడు బాహ్యంగా చెవే కనిపించకపోవడం. కొంతమందికి బయటికి చెవి ఉండదు, వినిపిస్తుంది కానీ చెవి ఉండదు, ఓన్లీ హోల్స్ ఉంటాయి. అదే మైక్రోటి అంటే చెవి ఉంటుంది కానీ చెవి ఉండాల్సిన పరిమాణంలో కాకుండా చాలా చిన్నగా ఉంటుంది, సూక్ష్మంగా. మైక్రో అంటే చిన్నగా. సో చిన్న సైజులో చెవి ఉండే వాళ్ళని మైక్రోటి అంటాము. అసలు చెవి లేకుండా జన్మించే వారిని అనోటి అంటాం. ఇలాంటి పదజాలాన్ని కూడా ప్రత్యేకంగా చూడండి, పోటీ పరీక్షలు అడగబోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, దేశంలో ఒక న్యూయెస్ట్ స్నేల్ నత్త యొక్క ఆనవాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్రలోని ఒక ప్రాంతంలో వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో ఈ నత్త ఆనవాలను కనుగొన్నారు. దీనికి వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల పేరును నామకరణం చేయడం జరిగింది. ఇది కూడా చూద్దాం. సో ఇండియాస్ ఫస్ట్ న్యూయెస్ట్ రికార్డెడ్ స్నేల్ నత్త నేమ్డ్ ఆఫ్టర్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల పేరుతో దీనికి నామకరణం చేశారంట. కొత్త రకమైన స్నేల్, దాని పేరు ఏంటంటే హ్యాప్లోటిచస్. సో హ్యాప్లోటిచస్ సహ్యాద్రియంసిస్, సహ్యాద్రియంసిస్ ఇటీవల వార్తలు నిలిచింది. హ్యాప్లోటిచస్ సహ్యాద్రియంసిస్ ఇటీవల వార్తలు నిలిచింది. అదేంటి అంటారు. వార్తల్లో నిలిచిన కొత్త రకమైన సరీసృపం లేదా పామ లేదా లిజర్డ్ లేదంటే ఫ్రాగ్ లేదంటే స్నేల, ఇలా కూడా అడుగుతారు. ఈ పేరు ఇస్తారు ఎగ్జామినర్, ఇచ్చేసి అదేంటి అంటారు. వార్తలు నిలిచిన కొత్త రకమైన స్నేల్ అని గుర్తుంచుకోండి. ఎక్కడ గుర్తించారంటే పశ్చిమ కనుమలు ఏవైతే ఉంటాయో అందులో మహారాష్ట్రలోని ఒక ఫారెస్ట్ ఏరియాలో దీన్ని గుర్తించడం జరిగింది. న్యూ టైప్ ఆఫ్ స్నేల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇలా వార్తలు నిలిచిన జీవజాతులపైన, న్యూ స్పీసీస్ పైన కూడా పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్నలు అడగబోయే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ఇలాంటి అంశాలు మనకు హిందూ పేపర్లో ఏవైతే ఉంటాయో లాస్ట్ బట్ 1 పేజ్ ఉంటుంది, లేదా లాస్ట్ పేజీలో ఇటువంటి వాటి గురించి వస్తాయి. వార్తలు నిలిచిన నూతన మొక్కల ఆనవాళ్ళు కానివ్వండి, నూతన జంతువులు, నూతన స్పీసీస్ ఏమైనా వార్తలు ఇస్తే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ ప్రభుత్వము మరియు యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ గుర్తుండాలి. యుఎన్డిపి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. యుఎన్డిపి ప్రతి సంవత్సరం వార్తలు నిలుస్తుంది. దేనికి సంబంధించి ఒక ఇండెక్స్ని విడుదల చేస్తూ ఉంటుంది, మానవాభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి. సో అలా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఢిల్లీ ప్రభుత్వం కలిసి, సో ప్రస్తుతం భారతదేశంలో ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఢిల్లీలో అసెంబ్లీ ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రభుత్వం ఉంటుంది, స్థానిక ప్రభుత్వం. సో ఢిల్లీ గవర్నమెంట్ మరియు యుఎన్డిపి కలిసి ప్రత్యేకంగా ఒక ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పెద్ద ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్. ఆక్సిజన్ O2 ప్రొడ్యూసర్ అంటే ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే ఒక కేంద్రం. ఎక్కడ ఏర్పాటు చేశారట అంటే జీబీ పంత్ హాస్పిటల్. జీబీ పంత్ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సో అక్కడ ఒక పెద్ద ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ ని ఢిల్లీ ప్రభుత్వం, యుఎన్డిపి ఇద్దరు కలిసి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆక్సిజన్ ప్లాంట్ యొక్క ప్రత్యేకత, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే పర్ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, పర్ మినిట్ 1000 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ని తయారు చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఈ ఆక్సిజన్ ఢిల్లీలోని అన్ని హాస్పిటల్స్ కి కూడా సరఫరా అవుతుంది అన్నట్టు. సింపుల్ గా వారి యొక్క అవసరాలను తీరుస్తుంది. ముఖ్యంగా మనకు కరోనా విపత్కర పరిస్థితులు, సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా పాండమిక్ టైం, మనకు లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సమయానికి ఆక్సిజన్ కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాం. రైల్వేల ద్వారా కూడా ఆక్సిజన్ ని సరఫరా చేయడం జరిగింది, ఆక్సిజన్ ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే లంగ్స్ పైన ఇంపాక్ట్ పడేసి కృత్రిమ శ్వాస పైన డిపెండ్ అయ్యేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆక్సిజన్ స్కేర్సిటీ ఉండే. అలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత ఎప్పుడున్నా కూడా మనం ఫ్యూచర్లో కూడా ఇలాంటి కరోనా పాండమిక్ కానివ్వండి, ఎలాంటి మహమ్మారులు వచ్చినా కూడా మనగా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ని యుఎన్డిపి సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీబీ పంత్ హాస్పిటల్, దాని యొక్క కెపాసిటీ 1000 లీటర్స్ పర్ మినిట్ కెపాసిటీ. సో అలాంటిది దీని యొక్క ప్రెషర్ స్వింగ్ అడ్జాప్షన్ టెక్నిక్ అని గుర్తుంచుకోండి. పిఎస్ఏ టెక్నిక్ బేస్డ్ అంటే ఒక సాంకేతికత. ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే ఈ ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ప్లాంట్ అంటే ప్రెషర్ స్వింగ్ అడ్జాప్షన్ టెక్నిక్. ప్రెషర్ స్వింగ్ అడ్జాప్షన్ టెక్నిక్ ఆధారంగా ఈ ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ పిఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఇటీవల వార్తలు వచ్చింది. ఎక్కడంటే ఢిల్లీకి సంబంధించి. ఎవరెవరు ఏర్పాటు చేశారంటే ఢిల్లీ గవర్నమెంట్ అండ్ యుఎన్డిపి అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా ముఖ్యంగా ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం అనేది ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తుంది. మనం బ్రతకడానికి గాలి పీలుస్తాం, కానీ ఢిల్లీలో గాలిని పీలిస్తే చచ్చిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రపంచ వాయు కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇటీవల ఐక్యూ ఎయిర్ రిపోర్ట్ కానివ్వండి, చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి, WHO కానివ్వండి, ఇలాంటి అంశాలు. దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ ఢిల్లీకి సంబంధించి ఏర్పడింది. కెనౌట్ అనే ప్లేస్లో ఇన్స్టాల్ చేశారు. అండ్ ఢిల్లీకి సంబంధించి ఇటీవల స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ కానివ్వండి, యుద్ధ ప్రదర్శనకే విరుద్ధ, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ప్రోగ్రామ్, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఈ గవర్నెన్స్ సిస్టమ్కి సంబంధించి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ వార్తలు నిలిచింది. ఆ అసెస్మెంట్ రిపోర్ట్ భారత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో కేరళ టాప్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, పౌరులకు కావాల్సిన అన్ని సేవలను కూడా ఆన్లైన్ విధానంగా, ఎలక్ట్రానిక్ విధానంలో అందించడంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఆ అసెస్మెంట్ రిపోర్ట్ చెప్తుంది. ఆ అసెస్మెంట్ రిపోర్ట్ పేరు ఏంటంటే నేషనల్ జాతీయ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ రిపోర్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ రిపోర్ట్ ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు రూపొందించిన రిపోర్ట్ ఇది. సో నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ రాష్ట్రంలో పౌరులకు కావాల్సిన సేవలు ఏ విధంగా ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులో ఉంటున్నాయి, ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా డైరెక్ట్ బెనిఫిట్స్ని ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి అంశాలను ప్రాతిపదిక తీసుకొని కేరళ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు రాష్ట్రాలు ఇవన్నీ అడిగారు. ఇటీవల నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ రిపోర్ట్ భారత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో టాప్ పొజిషన్లో ఈ గవర్నెన్స్ అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏదంటే కేరళ అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. ఈ గవర్నెన్స్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీకి సంబంధించి డిజిటల్ సిగ్నేచర్స్ కానివ్వండి, అండ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ విధానంగా ఏ విధంగా అమలు చేస్తున్నారు, అండ్ ఎలక్ట్రానిక్ మెసేజింగ్ కానివ్వండి, ఈ మెసేజింగ్
అండ్ క్లౌడ్ హోస్టింగ్ కానివ్వండి, ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ కానివ్వండి, క్లయింట్ సపోర్ట్స్ కానివ్వండి, ఏ విధంగా ఆన్లైన్ విధానంలో పౌరులకు కావాల్సిన సేవలను అందిస్తున్నారని చెప్పేసి అంశాలు ప్రాతిపదికగా తీసుకొని ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. అందులో కేరళ టాప్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ 17th సెంచరీ సీర్కి సంబంధించి 17th సెంచరీ అంటే ఏంటంటే 17వ శతాబ్దానికి సంబంధించిన ఒక గొప్ప కవి తన స్మారకార్థం ఇటీవల ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పూణే మహారాష్ట్రలో. అదేంటంటే పిఎం మోదీ ఇనాగ్రేట్స్ జగద్గురు. సో జగద్గురు శ్రీ సంత్ తుకారాం. సో శ్రీ సంత్ తుకారాం మనకు 17th సెంచరీకి సంబంధించి అభంగ పోయట్ అంటాం మనం. తనే ఒక పోయట్, ఒక గొప్ప రచయిత. చరిత్రలో కూడా మనం చూస్తూ ఉంటాం. మహారాజా శిలా మందిర్ ఇన్ పూణే. సో పిఎం మోడీ దేన్ని ఇనాగ్రేట్ చేశారంటే పూణేలో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ శిలా మందిర్ పూణేలో వార్తలు ఇచ్చింది. ఎగ్జామ్లో అడుగుతారు ఇటీవల వార్తలు ఇచ్చిన శ్రీ సంత్ తుకారాం మహారాజ శిలా మందిర్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారంటే పూణే మహారాష్ట్ర. మరి ఎవరు ఈ తుకారాం ఎవరు అంటే తను 17th సెంచరీకి సంబంధించిన ఒక సీర్ లేదా పోయట్, అభంగా పోయట్ అంటాం. చాలా గొప్ప గొప్ప రచనలు చేశారు. తన జ్ఞాపకార్థం ఒక ప్రత్యేకమైన మందిర్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నాన్ పర్మనెంట్ లేదా పార్ట్ టైం అనొచ్చు. సో పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్, పార్ట్ టైం నాన్ అఫీషియల్ లేదా నాన్ పర్మనెంట్ అనొచ్చు. పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా ఇటీవల అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ అన్నా సరిపోతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలు నిర్వహించే సంస్థ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ 4 ప్రముఖ వ్యక్తులను ఆర్బీఐలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు ఉంటుంది కదా, ఆర్బీఐ బోర్డులో 4 పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా నియమించడం జరిగింది. మొత్తం 10 మంది ఉండే బోర్డులో 4 వార్తలు ఇచ్చారు. మరి ఆర్బీఐకి సంబంధించి పర్మనెంట్ ఫుల్ టైం డైరెక్టర్స్, అఫీషియల్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారంటే ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో 4 వ్యక్తులు ఉంటారు గవర్నర్స్. సో గుర్తుంచుకోండి, అవన్నీ మనకు అవసరం లేదు, ఇక్కడ మాత్రం 4% గుర్తుంచుకోండి. గవర్నమెంట్ అపాయింట్స్ ఆనంద్ మహీంద్ర అండ్ రవీంద్ర ధోలాకియా అండ్ నెక్స్ట్ వేణు శ్రీనివాసన్ అండ్ పంకజ్ పటేల్. ఎందుకు ఈ వార్తలు ఇచ్చారు? ఆర్బీఐకి సంబంధించిన సెంట్రల్ బోర్డులో పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఆర్తి ప్రభాకర్ గారు వార్తలు నిలిచారు. ఆర్తి ప్రభాకర్ యాక్చువల్గా అమెరికాకి సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఉంటారు కదా, సో సైన్స్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్, సైన్స్ అడ్వైజర్ టు యుఎస్ఏ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, అమెరికా అధ్యక్షుడికి సైన్స్ అడ్వైజర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఆర్తి ప్రభాకర్. సో భారత సంతతి వ్యక్తి, యాక్చువల్గా సెటిలర్ ఫ్యామిలీ. ఆర్తి ప్రభాకర్ మరొక భారత సంతతి వ్యక్తిగా ఈరోజు అమెరికాకి సంబంధించి వార్తలు ఇచ్చారు. సో యుఎస్ఏకి సంబంధించి ప్రెసిడెంట్కి సైన్స్ అడ్వైజర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, ఆపరేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాన్ని తన ఆధ్వర్యంలో రూపకల్పన చేస్తారని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గారు 2021 జనవరి మాసంలో ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత లాస్ట్ 1.5 yearలో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. ముఖ్యంగా భారత సంతతి వ్యక్తులకు ఎక్కువగా నియమిస్తూ వార్తలు నిలుస్తున్నారు. వారందరినీ చూడండి. ఇటీవల పునీత్ తల్వార్ కానివ్వండి అండ్ రచనా సచ్దేవ్ కానివ్వండి, వివిధ దేశాలకు అమెరికా తరపున రాయబారులుగా నియమితులతో వార్తలు నిలుస్తున్నారు. వారిపైన ప్రత్యక్షత చూపండి. అండ్ నెక్స్ట్ సో ఒలింపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా గారు వార్తలు ఇచ్చారు. సో నీరజ్ చోప్రా ఒక నేషనల్ రికార్డుని సృష్టించారు. తన చరిత్రను తన రికార్డు తనే బ్రేక్ చేశారు. అంతకుముందు నీరజ్ చోప్రా గారు వేసిన జావెలిన్ త్రో, సో నీరజ్ చోప్రా విసిరిన కర్ర ఏదైతే ఉంటుందో 88.07 తన హైయెస్ట్ డిస్టెన్స్ 88.07 మీటర్స్ దూరంలో విసిరాడు. అది రికార్డు తనది. సో తన రికార్డు అండ్ నేషనల్ రికార్డు, ప్రస్తుతం ఒక నేషనల్ రికార్డుతో వార్తలు ఇచ్చారు. 89.30 మీటర్స్ దూరంలో జావెలిన్ త్రో చేసి ఒక సరికొత్త జాతీయ రికార్డుని సృష్టించాడు నీరజ్ చోప్రా. మన భారతీయుడు ఒలింపిక్స్లో స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు. ఎక్కడ విసిరాడు ఆ కర్ర అంటే మనకు జావెలిన్ త్రో ఎక్కడికి సంబంధించి అంటే పావో నుర్మి గేమ్స్, ఇటీవల ఫిన్లాండ్ వేదికగా ముగిసిన పావో నుర్మి గేమ్స్లో ఈ జావెలిన్ త్రో రికార్డు ద్వారా ఒక సరికొత్త నేషనల్ రికార్డుని సృష్టిస్తూ నీరజ్ చోప్రా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. అండ్ కమింగ్ ఆగస్ట్ 7 జాతీయ జావెలిన్ త్రో డేగా ప్రత్యేకంగా మనం నిర్వహించుకోబోతున్నాం. మొట్టమొదటి జావెలిన్ త్రో డే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 7 రోజున నీరజ్ చోప్రా
భారతదేశ చరిత్రలో ఒక సింగిల్ మ్యాన్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుపొంది సరికొత్త రికార్డును సృష్టించాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా గురునాయుడు. సో గురునాయుడు, సానాపతి గురునాయుడు, సానాపతి గురునాయుడు, సానాపతి. సో సానాపతి నాట్ సేనాపతి, సానాపతి గురునాయుడు గారు వార్తలు ఇచ్చారు. సో ఇతను ఎందుకంటే ఇటీవల ముగిసిన ఒక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ ముగిసిందంటే లియోన్, మెక్సికోలోని లియోన్ వేదికగా ముగిసిన జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో 55 kgs కేటగిరీలో గోల్డ్ మెడల్, స్వర్ణ పథకాన్ని గెలుపొంది వార్తలు ఇచ్చిన మన భారతీయుడు సానాపతి గురునాయుడు అని గుర్తుంచుకోండి. జస్ట్ ఒక స్వర్ణ పథకం గెలుపొందాడు కాబట్టి, ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇదొకటి ఈరోజు వార్తలు ఇచ్చింది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసామంటే, ఇబు వాల్కెనో వార్తలు ఇచ్చింది, ఇండోనేషియాకి సంబంధించి ప్రత్యేకంగా బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన వాల్కెనోస్ అన్నింటి కూడా ఇక్కడ లింక్ చేసి చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ సర్వీస్ అండర్ భారత్ గౌరవ్ స్కీమ్ ఎక్కడి నుండి ప్రారంభమైందంట? కోయంబత్తూర్. ఎక్కడి వరకు? షిరిడి. అండ్ ఆపరేషన్ మహిళా సురక్ష కార్యక్రమం ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి. అండ్ భారతదేశంలో రానున్న మార్చ్ 2023 వరకల్లా దేశవ్యాప్తంగా 5G సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చేసిన ప్రకటన. పృథ్వీ 2 పరీక్ష విజయవంతం, మిసైల్ పరీక్ష విజయవంతం అనే అంశాన్ని చూసాం. అండ్ నెక్స్ట్ మేకచెవి మృదులాస్థిలో మానవ వైకల్యాలకు చికిత్స అని చెప్పేసి కోల్కతా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా చేసిన ఇన్నోవేషన్. అండ్ దేశంలోని సరికొత్త స్నేల్ రకం వార్తలు నిలిచింది, దానికి వెస్టర్న్ ఘాట్ సహ్యాద్రియాన్సిస్ అనే ఒక పేరును పెట్టడం జరిగింది. అండ్ పిఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ సంబంధిత అంశంతో ఢిల్లీ ప్రభుత్వం యుఎన్డిపి సహకారంతో జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీలో ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ ఈ గవర్నెన్స్ సిస్టమ్కి సంబంధించి, ఈ గవర్నెన్స్ వ్యవస్థకి సంబంధించి అద్భుతమైన అమలు తీరులో కేరళ రాష్ట్రం టాప్లో నిలిచింది. ఇటీవల విడుదల చేయబడిన ఒక రిపోర్ట్, నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ డెలివరీ అసెస్మెంట్ రిపోర్ట్, అందులో కేరళ టాప్. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఒక సరికొత్త మందిర్ ఎవరికి సంబంధించి అంటే శ్రీ శాంత తుకారాం మహారాజ్ టెంపుల్. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 4 వ్యక్తులు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్తి ప్రభాకర్, సైన్స్ అడ్వైజర్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. అండ్ ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తూ జావలిన్ త్రో వార్తలు ఇచ్చింది నీరజ్ చోప్రా గారికి సంబంధించి. సానాపతి గురునాయుడు ప్రత్యేకంగా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించి వార్తల నుంచి 55 kgs విభాగంలో స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు. ఇటీవల మెక్సికోలోని లియోన్ వేదికగా ముగిసిన జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన భారతీయుడు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.